ఇక్కడ ఈ ఫ్లోరా గారికి సంజనా గారికి ఒక చిన్న క్లాష్ అయిందనమాట. అది వాష్రూమ్ క్లీనింగ్ దగ్గర. సంజనా గారు ఏంటంటే మెన్స్ వాష్రూమ్ యూస్ చేసుకొని తనైతే ఒక షాంపూ బాటిల్స్ కానీ అవి కొన్ని అక్కడే పెట్టేసి వచ్చేసింది. కానీ ఫ్లోరా గారు వచ్చేసి వాష్రూమ్ క్లీనింగ్ తనకి ఇచ్చారు కదా, సో తను క్లీన్ చేస్తున్నప్పుడు లైక్ అక్కడ అవన్నీ ఉన్నాయి తీయమని చెప్పేసి చెప్పిందనమాట. అక్కడ సగం గొడవ అయింది. యాక్చువల్లీ ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని చెప్పేసరికి ఎక్కడ లేదనమాట. ఇద్దరి పక్కల తప్పులు ఉన్నాయి. ఎవరో ఒకరు కొంచెం అండర్స్టాండింగ్ తీసుకొని అక్కడ పనిని అక్కడితో తగ్గొట్టేసింటే అయిపోయింది అది. ఇప్పుడు సంజనా గారు ఉన్నారు, లైక్ మా ఫ్లోరా గారు వచ్చేసి ఆ షాంపూ బాటిల్స్ అవన్నీ తీయమని చెప్పినప్పుడు సింపుల్గా వచ్చేసి ఆ షాంపూ బాటిల్స్ తీసేసి పక్కన పెట్టేసినంటే అయిపోయేది. అక్కడ పెద్ద సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇటు పక్కన ఆమెది తప్పు ఉంది. అలానే ఇక్కడ ఫ్లోరా గారు కూడా ఏంది, సరే ఆమె డ్యూటీ ఆమెకి ఇచ్చారు, ఆ ఒక వాష్రూమ్లో ఉంది, జస్ట్ తీసేసి పక్కన పెట్టేసి క్లీన్ చేసేసి అంటే అయిపోయింది అది. ఇన్ కేసు ఒకవేళ తనకి ఇబ్బంది అనిపించింది, జస్ట్ ఎవరైతే మానిటర్ చేస్తున్నారో అట్లీస్ట్ వాళ్ళని పిలిపించి జస్ట్ చెప్పించింటే అయిపోయింది. అంతేగాని అందరినీ పిలుచుకొని వచ్చి పెద్ద సీన్ క్రియేట్ చేయడం అనేది నాకైతే 100% రాంగ్ అనిపించింది. అలానే ఏమో కూడా లైక్ చెప్పినప్పుడు దానికి ఒక పాజిటివ్ కూడా తీసుకొని జస్ట్ అక్కడ పక్కన పెట్టేసినట్టు అయిపోయిండేది. ఎవరి పక్కన పెద్ద గొడవలు వచ్చేటివి కాదు, పెద్ద క్లాష్ అది కూడా కాదు. ఇంకొకటి ఏంటంటే సంజనా గారి విషయానికి వస్తే హౌస్ మొత్తం ఒక మాట మీద ఉన్నప్పుడు ఆమె కనీసం అప్పుడు కూడా ఎవరి మాట వినట్లేదు, దానికి ఆర్గ్యూ చేస్తుంది అనమాట. నాకు కొంచెం ఎక్కడో కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ తన మీద అనిపిస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే అందరూ కూడా తనని కార్నర్ చేయడం కానీ తనని ఒక టార్గెట్ చేయడం లాంటిది నాకైతే నా ఒపీనియన్ అనిపిస్తుంది అనమాట. అలాగా మీకు ఎంతమందికి సేమ్ ఒపీనియన్ ఉందో ఒకసారి అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.